సో హలో గాయస్, నా ప్రాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. బాస్, ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ ఈరోజు రా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే. అండ్ హైలైట్ ఏంటంటే ఈరోజు రాలో ది ఊసోస్ న్యూ వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అయిపోయినారు బాస్. అండ్ హైలైట్ ఏంటంటే ఈరోజు రాలో ఒక టైప్లో రోమన్ రేన్స్ రిటర్న్ విత్ టీజ్ అయింది. ఇప్పుడు ఏ టైప్లో టీజ్ అయిందో అది మొత్తం క్లియర్గా ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకేంది బాస్, ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే మనకి బ్యాక్ స్టేజ్ చాలా సూపర్ స్టార్ కనిపించినారు. బట్ బ్యాక్ స్టేజ్ నుంచి డైరెక్ట్గా మన విజన్ ఫ్యాక్షన్ అక్కడ రింగ్లో వచ్చింది. మన పాల్ హేమన్, బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్, లోగన్ పాల్, ఆస్టన్ థియరీ వీళ్ళందరూ అక్కడ రింగ్లో వచ్చేసినారు. అండ్ రింగ్లో రాగానే బాస్ మన పాల్ హేమన్ ఫస్ట్ మైక్లో మాట్లాడడం స్టార్ట్ చేసినారు. లేడీస్ అండ్ జెంటల్మెన్, నా పేరు పాల్ హేమన్ అని. ఈ టైప్లో మన పాల్ హేమన్ మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ సీఎం పంక్ అని చాంట్ చేస్తుంటారు. సో అది మన పాల్ హేమన్కి నచ్చలేదు. అండ్ పాల్ హేమన్ ఫ్యాన్స్ అందరికీ కోపం చేస్తున్నారు. పాల్ హేమన్ ఎక్కడ ఏమన్నారంటే, మీకు సీఎం పంక్ ఇక్కడ ఈ గ్రూప్లో కనిపిస్తలేడు కదా, బట్ అయినా సీఎం పంక్ పేరు ఎందుకు అని ఈ టైప్లో అక్కడ చాలా కోపం చేసిండు మన పాల్ హేమన్. అండ్ దాని తర్వాత అక్కడ పాల్ హేమన్ మళ్ళొకసారి స్టార్ట్ చేద్దామని చెప్పిండు. అండ్ మళ్ళొకసారి లేడీస్ అండ్ జెంటల్మెన్, నా పేరు పాల్ హేమన్ అని స్టార్ట్ చేసిండు. అండ్ ఏమని చెప్పిండు అంటే, చూడండి ఇప్పుడు నేను ఏమేమి చెప్తానో దానికి ఎలాంటి జస్టిఫికేషన్ అవసరం ఉండదు అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు కరెక్ట్ ఇక్కడ చూస్తే అంటే ఇది లాస్ట్ రా అన్నమాట, ఈ సంవత్సరం అని అది ఇక్కడ మెన్షన్ చేసినారు. అండ్ మీరు కరెక్ట్ ఇక్కడ నుంచి 5 సంవత్సరాలు చూస్తే మీకు అర్థమవుతుంది అంటే ఎవరు రస్సల్ మేనియాకి మెయిన్ ఈవెంట్ చేస్తారు అని. ఈ టైప్లో మన పాల్ హేమన్ చెప్పంగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ ఓటీసీ అని చాంట్ చేసినారు బాస్. ఎందుకంటే రస్సల్ మేనియాకి మెయిన్ ఈవెంట్స్లో ఎక్కువ ఎవరు ఫైట్ చేస్తారు అది అందరు తెలుసు, రోమన్ రేన్సే. అంటే లాస్ట్ 5 years మీరు చూసినా రోమన్ రేన్స్ ఎక్కువ ఫైట్ చేసిండు. అండ్ ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో రోమన్ రేన్స్ ఫైట్ చేస్తాడని అక్కడ ఉన్న ఫ్యాన్స్ నమ్మకం. అందుకనే ఫ్యాన్స్ అందరూ ఓటీసీ అని చాంట్ చేసినారు. సో అప్పుడేగా పాల్ హేమన్ మీ ఇర్రెలివెంట్కి అంటే ఒపీనియన్కి అంటే ఒక టైంలో మీ దగ్గరనే పెట్టుకోండి థ్యాంక్స్ అని చెప్పిండు అనమాట. అండ్ దాని తర్వాత మన అంటే మీరు ఫ్యూచర్ ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అంటే మెయిన్ ఈవెంట్స్ ఎవరు ఫైట్ చేసిన అంటే ఈ సూపర్ స్టార్సే అని. ఇక్కడ ఆస్టన్ థియరీ, లోగన్ పాల్, బ్రాన్సన్ రీడ్ అండ్ బ్రాన్ బ్రేకర్ సైడ్ అక్కడ చేసి చూపించినారు. వీళ్ళే మెయిన్ ఈవెంట్స్లో ఫైట్ చేస్తారని మన పాల్ హేమన్ చెప్పినారు. అండ్ ఎస్, చాలా రూమర్స్ వచ్చిండే. అండ్ ఆ రూమర్స్ నిజమేనే. అండ్ అది ఏంటంటే, లేడీస్ అండ్ జెంటల్మెన్, ఆస్టన్ థియరీ అఫీషియల్గా అంటే మన విజన్ ఫ్యాక్షన్ మెంబర్ అని ఈ టైప్లో అక్కడ అనౌన్స్ చేసినారు. ఆస్టన్ థియరీకి అక్కడ మైక్ బి ఇచ్చిండు అనమాట. బట్ ఆస్టన్ థియరీ అక్కడ ఏమని చెప్పిండంటే, నేను ఈ మూమెంట్ కోసం నా లైఫ్ మొత్తము వెయిట్ చేసినాను. నేను ఈ మూమెంట్ కోసమే నా లైఫ్ మొత్తం చాలా కష్టపడ్డాను. అండ్ నిజం చెప్పాలంటే చాలా చెప్పాలని ఉంది, చాలా మాట్లాడాలని ఉందని ఈ టైప్లో ఆస్టన్ థియరీ చెప్పినారు. అండ్ ఆస్టన్ థియరీ అక్కడ ఏమని చెప్పిండంటే, కానీ నేను ఫస్ట్ మన నెక్స్ట్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ బ్రాన్ బ్రేకర్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను చెప్పిండు. అండ్ ఇక్కడ ఏదో గడబడైంది ఇక్కడ. అండ్ ఒకటిసారి వాయిస్ మ్యాన్ అంటే నువ్వు నాకు మరోసారి ఎడ్యుకేట్ చేస్తామని చెప్పిండు అనమాట. అండ్ పాల్ హేమన్ అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఫ్యాన్స్ అందరూ సీఎం పంక్ అని ఎక్కువ చాంట్ చేసినారు. అండ్ సీఎం పంక్ ది థీమ్ సాంగ్ అక్కడ ప్లే అయిపోయింది. అండ్ సీఎం పంక్ వీళ్ళకి ఇంటరప్ట్ చేసిండు. అండ్ సీఎం పంక్ స్టార్టింగ్లో కొంచెం బాగానే ఎక్కరిచ్చిండు. అంటే బిస్కెట్ చేసినావా బచ్చా అని చెప్పి అంటే ఆస్టన్ థియరీ అక్కడ ఎక్కరిచ్చిండు. బట్ ఆస్టన్ థియరీ ఏం మాట్లాడతాడో అది విననీకి నేను రాలేదు, నేను ఇంకొక బచ్చగాని కోసం వచ్చినాను. అండ్ ఆ బచ్చా ఇంకెవరో కాదు, బ్రాన్ బ్రేకర్ అని చెప్పినారు సీఎం పంక్. అండ్ సీఎం పంక్ ఏమన్నారంటే, ఇక్కడ ఈ గ్రూప్లో ఎవరైనా తెలివి ఉన్న మనిషి ఉన్నాడా? హే పాల్, నీకు తెలుసు కదా, నువ్వే ఇక వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి అంటే ఆల్రెడీ Jan 5th కోసం అంటే మన కోసం Jan 6th కోసము మ్యాచ్ సెట్ అయిపోయింది. సో ఇక నేను ఇక్కడ రింగ్లో వచ్చి నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నేను రింగ్లో రాగానే ఆస్టన్ థియరీ నాకు స్టాంప్ ఇవ్వచ్చు, బ్రాన్సన్ రీడ్ నాకు సునామీ ఇవ్వచ్చు,
బ్రాన్ బ్రేకర్ స్పియర్ ఇచ్చిన ఇవ్వచ్చు, అండ్ లోగన్ పాల్ నాకౌట్ పంచ్ బి ఇచ్చిన ఇవ్వచ్చు. కానీ టైటిల్ షాట్ ఉంటుంది కదా దాని తర్వాత, అంటే ఇంకా వారంలోనే ఉంది కదా మ్యాచ్ వీళ్ళది. సో వీళ్ళు ఇంత భయంకరంగా అటాక్ చేస్తే మేబీ టైటిల్ షాట్ ఉంటుంది అంటారా, ఉండదు అనుకుంటా కదా అని టైంలో చెప్పిన అనమాట. అండ్ సీఎం పంక్ మాట్లాడుతూ అక్కడ రింగ్ సైడ్ వచ్చిండు. సీఎం పంక్ ఏమని చెప్పిండంటే, చూడు బ్రాన్ బ్రేకర్, ఇక నువ్వు భయపడకుండా నీ బాయ్స్కి అంటే నీ టీంకి నువ్వు రింగ్ బయట పంపించేసి, ఎందుకంటే చాలా ఉంది మాట్లాడడానికి. సో మాట్లాడదాం అనుకుంటున్నాను, రింగ్లో వస్తాం అనుకుంటున్నాను. సో వీళ్ళకి నువ్వు రింగ్ బయట పంపి, ఏమైంది భయపడ్డావా లిటిల్ డాగీ అని చెప్పినారు. అంటే చిన్న కుక్కవి, అంటే చిన్న కుక్క నువ్వు భయపడ్డావా అని చెప్పినారు అన్నమాట బ్రాన్ బ్రేకర్కి. సో అప్పుడే ఇక సీఎం పంక్ వెళ్ళి అక్కడ రింగ్లో వస్తుంటాడు. సో అప్పుడే బ్రాన్ బ్రేకర్ ఏమని చెప్పిండంటే, ఏమైంది సీఎం పంక్ నువ్వు భయపడుతున్నావు ఏంది రింగ్లో రానికి, ఎందుకంటే ఇక్కడ ఎవరైనా భయపడుతున్నారంటే అది నువ్వే సీఎం పంక్, అందువే కదా నువ్వు రింగ్లో వస్తలేవు, రింగ్లో రా అని బ్రాన్ బ్రేకర్ చెప్పిండు. సో అప్పుడే ఇక పాల్ హెమన్ ఇక సరిగా మేము రింగ్ బయటికి వెళ్ళిపోతామని చెప్పి పాల్ హెమన్ అక్కడ సరే నువ్వు ఫేస్ టు ఫేస్ మాట్లాడని చెప్పిండు అనమాట బ్రాన్ బ్రేకర్కి. రింగ్ బయట అందరూ తీసుకెళ్ళిపోయాడు. అండ్ ఇక మన సీఎం పంక్ అక్కడ రింగ్లో వచ్చేసిండు. రింగ్లో రాగానే ఇక బ్రాన్ బ్రేకర్ అక్కడ ఏమని చెప్పిండంటే, అసలు ఇక్కడ మనం ఎందుకున్నాం చెప్పు, అంటే మనం ఇక్కడ రింగ్లో ఎందుకు ఇళ్ళ పడి ఉన్నాం, ఈ విజన్ ఫ్యాక్షన్ ఎందుకు ఉంది, అసలు మనం ఇక్కడ ఎందుకున్నాం, ఎందుకంటే ఎటు తిరిగి ఇక్కడ మేమే ఫ్యూచర్, నీకు అర్థమవుతుందా? బ్రాన్సన్ రీడ్కి చూడు ఒక ట్రైబల్ థీఫ్, మాస్టర్ ఆఫ్ షూల్ ఆఫ్ ఆలా. లోగన్ పాల్కి చూడు ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్. అండ్ ఆస్టన్ థ్యూరీస్ చూడు, అంటే అందరి గురించి కొంచెం గొప్ప మాట్లాడండి అక్కడ. అండ్ బ్రాన్ బ్రేకర్ ఏమని చెప్పిండు అంటే, చూడు నిజంగా నేను చాలా టైర్డ్ అయిపోతాను, చాలా దిమాకరా అయిపోతుంది, అందరూ నాకు ఫ్యూచర్ అంటున్నారు, నేను మెయిన్ ఈవెంట్, నేను ప్రతి జాగాలో మెయిన్ ఈవెంట్ నేనే చేస్తాను, నేనే కనిపిస్తాను చెప్పిన. బట్ రియాలిటీ ఏంటంటే ఫ్యూచర్ గీచర్ కాదు, అసలైన కథ ఎప్పుడో మొదలైపోయింది. ఇక టైం మొత్తం మన బ్రాన్ బ్రేకర్తో నడుస్తుంది అక్కడ బ్రాన్ బ్రేకర్ చెప్పిండు. అండ్ బ్రాన్ బ్రేకర్ ఏమన్నా అంటే, ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఏందంటే నాకు ఒక కొత్త మనిషిలో కొత్త గాయ వచ్చిండు, కొత్త బొమ్మ వచ్చిన ఈ టైప్లో నువ్వు నాకు అంటే ఒక ఫెయిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటావు. బట్ చూపి ఎవరున్నారు, ఒకసారి ఎంకెళ్ళి చూడు ఎవరున్నారు నాలాగా, ఎవరు చాలా తక్కువ టైంలో చాలా జబర్దస్త్ పేరు సంపాదించిన నాలాగా ఎవరున్నారు, ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరున్నారు అని చాలా గొప్ప మాట్లాడండి ఇక్కడ. అండ్ ఎవరున్నారు నాలాగా ఒక డాగ్ అని టైప్ చెప్పిండనమాట. సో మీకు అర్థమైందా ఇక్కడ? ఇది చాలా క్లియర్ టీజ్ ఉండే అనమాట రోమన్ రేన్స్. చూడండి ఇప్పుడు రోమన్ రేన్స్ టీజ్ ఏ టైప్లో ఉందంటే, ఫైండ్ సమ్వన్ అని చెప్పిండు అక్కడ, ఎవరున్నారు చూపి అని చెప్పిండు. నాలాగా ఎవరు పేరు సంపాదించండు, చాలా తక్కువ టైంలో ఎవ్వరు చాలా హైలైట్గా ఎదిగినారు. కానీ రియాలిటీ ఏంటంటే, ఇప్పుడు సీఎం పంక్ ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో రోమన్ రేన్స్ తీసుకొస్తే అప్పుడు ఏమని చెప్తాడు సీఎం పంక్, నువ్వు ఫైండ్ సమ్వన్ అని చెప్పినావు, బట్ నీలాగా ఎవరు ఉన్నారా అని చెప్పినావు. బట్ రియాలిటీ ఏంటంటే నీలాగా నీకంటే ముందే అసలు నువ్వు రోమన్ రేన్స్లా ఉన్నావు. రోమన్ రేన్స్ ఎప్పుడో చాలా తక్కువ టైం చాలా మంచి పేరు సంపాదించిన సూపర్ స్టార్. అండ్ స్పియర్ అయినా సరే ఏదైనా సరే, అండ్ ఈ డాగ్ అనే వర్డ్ వచ్చినప్పుడు అసలైన బిగ్ డాగ్, ఇదంతా అక్కడ చాలా క్లియర్ టీజ్ అనమాట. మీకు అర్థమవుతుందా? కావాలంటే ఆ టైంలో స్టోరీ వెళ్ళొచ్చు. సో అందుకని ఇక్కడ కొంచెం టీజ్ అనిపించింది రోమన్ రేన్స్ది. సో మేబీ ఒకవేళ ఇలా మ్యాచ్ ఇప్పుడు మ్యాచ్ జరుగుతాయి, ఒకవేళ మ్యాచ్ ఎటైనా జరుగుతాయి కదా. సో మ్యాచ్ జరిగినప్పుడు వీళ్ళు ఒకవేళ విజన్ ఫ్యాక్షన్ ఏమైనా ఇంటర్వ్యూ చేసినట్టు పోయి చెప్పలేము. బ్రాన్ బ్రేకరే ఫైండ్ సమ్వన్ అని చెప్పింది కదా. సో మేబీ రోమన్ రేన్స్ రిటర్న్ చేసడం కూడా, అండ్ ఆ రిటర్న్ Jan 6th రోజే కావచ్చు. సో చూద్దాం, ఎందుకంటే బ్రాన్ బ్రేకర్ చాలాసారి అంటే మన రోమన్ రేన్స్ లాగానే చేయడానికి ట్రై చేస్తున్నాడు. అంటే స్పియర్ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు నాకు తెలుసు, రోమన్ రేన్స్ అని కాదు, రోమన్ రేన్స్ కంటే ముందు చాలామంది స్పియర్ యూజ్ చేసినారు నాకు తెలుసు. బట్ ఏంటంటే ఇక్కడ ఈ బిగ్ డాగ్ ఈ డాగ్ ఇదంతా తీసుకొస్తుందంటే ఎవరికి కాపీ చేస్తున్నాడు ఒక టైప్లో. బ్రాన్ బ్రేకర్ చాలా క్లియర్లీ రోమన్ రేన్స్కి చేస్తుండు కదా. సో ఇక్కడ ఇదంతా మాటలు ఏంటంటే ఎక్కడో కొంచెం టీజ్ అనిపించింది. సో కానీ ఏమైనా కాదు రావచ్చు, లేదంటే లేదు, బట్ ఇది ఒక టీజ్ కావచ్చు. అండ్ దాని తర్వాత ఇంకా మన సీఎం పంక్ చాలా మాట్లాడిండు. అంటే నువ్వేమనుకున్నావు బ్రాన్ బ్రేకర్ నేను ఇక్కడ నీకు ఇన్సల్ట్ చేయడానికి వచ్చినా అనుకుంటున్నావా, నువ్వు రెడీ లేవని నేను నీకు చెప్పడానికి వచ్చినా అనుకుంటున్నావా? లేదు, నువ్వు రెడీ ఉన్నావు. నీ విజన్ ఫ్యాక్షన్లో ఎవరైనా రెడీ ఉన్నారంటే నువ్వే అని టైటిల్ లేపి చూపి అని చెప్పినారు. కానీ ఈ టైటిల్ బరువు అంటే ఏదో దీన్ని వెయిట్ అనుకోగల, అంటే ఇది కాదు. అంటే ఈ టైటిల్ తీసుకోవాలంటే అసలు చాలా ఉండాలనుకుంటే చాలా గొప్ప మాట్లాడిండు అనమాట. అండ్ ఓపెన్ చెప్పాలంటే అక్కడ సీఎం పంక్ లాస్ట్ ఒక మాట చెప్పేసిండు, ఏదో ఒక రోజు ఈ టైటిల్ ఎవరైనా ఒకళ్ళు
నా దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు. ఏదో ఒక రోజు నేను ఈ ఛాంపియన్షిప్ ఓడిపోతాను, కానీ నీ చేతుల్లో కాదు అని చాలా జబర్దస్త్ చెప్పిండి అక్కడ సీఎం పంక్. అండ్ నేను చూసుకుంటాను మన January 6 రోజు కాకపోయే రాల్ అని చెప్పేసిండు అనేమాట సీఎం పంక్. అండ్ చాలా మంచి సెగ్మెంట్ ఉండే, చూడండి మీరు టైం చూడండి, మీకు అర్థమైపోతుంది. 10 నిమిషాలు అయిపోయి ఉంటుంది ఈ సెగ్మెంట్కి. మనం 70% కవర్ చేస్తేనే ఇంత టైం ఏంటంటే ఇక మీరు అర్థం చేసుకోండి, మొత్తం కవర్ చేస్తే ఇంకా నాకు తెలిసి 10 నిమిషాలు దాటేస్తుండే ఈ సెగ్మెంట్కే. సో మీకు ఈ సెగ్మెంట్ ఎట్లా అనిపించిన కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే అక్కడ నెక్స్ట్ మ్యాచ్ ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఉండే. స్టెఫనీ వకేర్ వర్సెస్ రఖేల్ రోడ్రిగస్ వర్సెస్ నిక్కీ బెలా మ్యాచ్ ఫర్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్. అండ్ ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే, మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన స్టెఫనీ వకేర్. ఎస్, స్టిల్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ ఇంకెవరో కాదు స్టెఫనీ వకేర్. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ గుంథర్ది ఒక ఇంటర్వ్యూ జరుగుతుంటుంది. అండ్ ఆ ఇంటర్వ్యూలో నేను జాన్ సీనాకి ట్యాప్ అవుట్ చేపించి మరి ఓడిపించిన అని ఈ టైప్లో కొంచెం డిస్రెస్పెక్ట్ చేస్తూ ఉంటాడు జాన్ సీనాకి. సో అప్పుడు అక్కడ ఆ ట్రూత్ వచ్చి సాలి ఎక్కువైపోయింది, నువ్వు చాలా అంటే చాలా పరువు తీస్తుంది, ఇక నువ్వు ఆపాల్సిందే లేదంటే మంచిగా ఉండదు అని ఆ ట్రూత్ అక్కడ వార్నింగ్ ఇచ్చిండు. సో అప్పుడే గుంథర్ అయితే ఇది ఛాలెంజ్ అయింది, సరే ఒకవేళ నువ్వు నాకు ఛాలెంజ్ చేస్తున్నావంటే ఈరోజు రింగ్లో చూసుకుందామని చెప్పిండు అనమాట మన గుంథర్. సో ఇక్కడనే ఇలా ఈ బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. దాని తర్వాత రింగ్లో మనకి ది కాబూకి వారియర్స్ కనిపించినారు. అండ్ అక్కడ రింగ్లో మన ఆస్కా లాస్ట్ వీక్ నేను రియా రిప్లీతో ఫైట్ చేసినాను అండ్ నేను రియా రిప్లీకి ఓడిపించేసినాను. అండ్ మీరేమనుకున్నారు, రియా రిప్లీ నన్ను ఓడిపించేస్తారని మీరు అనుకున్నారా? అంత సీన్ లేదు, ఎవరు రెడీ లేరు ఇక్కడ అని చెప్పిన మాట కొంచెం ఎక్కిరిస్తుంటారు వీళ్ళు. సో అప్పుడే అక్కడ మన ఇయో స్కై అండ్ రియా రిప్లీ ఎంట్రీ అయిపోయింది. మనకి వీళ్ళ మధ్యలో బ్రాల్ చూడడానికి దొరికింది. అండ్ ఈ బ్రాల్ బాగానే ఉండే. అండ్ ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ గురించి మాట్లాడితే అప్పర్ హ్యాండ్ ఇంకెవరిదో కాదు రియా రిప్లీ అండ్ ఇయో స్కైదే ఉండే. అండ్ ఇక్కడ ఇలా ఈ బ్రాల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీక్ వస్తాం అక్కడ మన రియా రిప్లీ ఛాలెంజ్ చేసాడు, బ్యాక్ షో సెగ్మెంట్ చూపించండి. దాని తర్వాత మరి రియా రిప్లీ ఛాలెంజ్ చేసింది మన ఆస్కాకి. సో నెక్స్ట్ మనకి గుంథర్ వర్సెస్ R-Truth మధ్యలో ఒక మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్లో కొంచెం బాగా టక్కర్ ఇచ్చిండు అనుకోండి మన R-Truth గుంథర్కి. బట్ హైలైట్ ఏంటంటే మన గుంథర్ R-Truthకి ట్యాప్ అవుట్ చేసి సబ్మిషన్ లాక్ చేసిండు అక్కడ. అండ్ మన గుంథర్ అంటున్నా మన R-Truth ట్యాప్ అవుట్ చేసేసిండు బాస్. అండ్ ఈ మ్యాచ్లో గుంథర్ గెలిచిండు. సో నెక్స్ట్ మనకి ఆస్టిన్ థియరీ వర్సెస్ రెమిస్టేరియో మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. దానికంటే ముందు బ్యాక్ స్టేజ్ ద విజన్ ఫ్యాక్షన్ అంటే ఆస్టిన్ థియరీని ఇంకా మేము ఉన్నామని చెప్పినారు. సో అప్పుడే ఆస్టిన్ థియరీ నేను ఉన్నాను చెప్పినారు. లోగన్ పాల్ నిజాను నేనైతే ఫస్ట్లో కొంచెం నర్వస్ ఉండే నేను ఈ విజన్ ఫ్యాక్షన్ అడుగు పెట్టినప్పుడు. బట్ నువ్వు నిజంగా చాలా ఇంప్రూవ్ చేస్తావని ఈ టైప్లో మాట్లాడుతుంటారు మన లోగన్ పాల్. అండ్ లోగన్ పాల్ హెమన్ పంపించిన అనమాట ఆస్టిన్ థియరీ హెల్ప్ చేయని. అండ్ ఇక్కడ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్లో లోగన్ పాల్ హెల్ప్ చేస్తూ ఉంటాడు. అండ్ రెఫరీ చూడకుండా అటాక్ చేద్దాం అనుకుంటూ రెమిస్టేరియో పైన. బట్ రెమిస్టేరియోకి అంటే కాలు పెట్టుకుని గుంజినప్పుడు రెఫరీ చూసిండు. సో అందుకని ఈ మ్యాచ్ అప్పుడే ఆగిపోయింది, డిస్క్వాలిఫై అయిపోయింది. అండ్ ఆస్టిన్ థియరీ అండ్ లోగన్ పాల్ ఇద్దరు కలిసి అటాక్ చేస్తుంటారు అనమాట మన ది లెజెండ్ రెమిస్టేరియో పైన. సో అప్పుడే అక్కడ రిటర్న్ అయిపోయింది మన పెంటాది. ఎస్, ఫైనలీ పెంటా ఇస్ బ్యాక్. పెంటా వచ్చి ఇలా మన అటాక్ చేసిండు అండ్ మన రెమిస్టేరియో ఫైట్ బ్యాక్ చేసిండు ఇక్కడ. అండ్ ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ పెంటా అండ్ రెమిస్టేరియో ఉండే. అండ్ ఇక్కడనే ఇలా ఈ మ్యాచ్ ఇలా ఈ బ్రాల్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన మ్యాగ్జిన్ డూప్రీది. మన మ్యాగ్జిన్ డూప్రీ రింగ్లో వచ్చి నిజంగా హాలిడే చాలా మంచిగా ఉండే, కానీ నా హాలిడే చాలా మంచిగా ఉండే. ఎందుకంటే మీ వల్లనే WWE యూనివర్స్ వల్లనే నేను స్టిల్ అంటే నేను ఛాంపియన్ ఉన్నాను. నిజంగా చాలా మంచి అనిపిస్తుంది, చాలా గొప్ప మాట్లాడుతూ ఉంటుంది అక్కడ మ్యాగ్జిన్ డూప్రీ. సో అప్పుడే అక్కడ మన బెక్కీ లించ్ వచ్చింది. అండ్ ఇలా మధ్యలో అదే ఇప్పుడు ఎవరు గొప్ప అని ఈ టైప్లో ఒక టాక్ నడిచింది అనమాట. నేను ట్యాప్ అవుట్ చేపించిన అన్నప్పుడు నేను ట్యాప్ అవుట్ చేసాను. ఎందుకంటే లాస్ట్ వీక్ అంటే నేను ఆ సిటీ తొందరగా వదిలేద్దాం అనుకున్నాను. సో అందుకని ట్యాప్ అవుట్ చేసి వెళ్ళిపోయాను ఈ టైప్లో మన బెక్కీ లించ్ మాట్లాడింది. అండ్ బెక్కీ లించ్ గ్రేటెస్ట్ సూపర్ స్టార్ అని ఈ టైప్లో మాట్లాడుతుంటారు అనమాట. అండ్ మాటల్లో నెక్స్ట్ వీక్ కోసం ఛాలెంజ్ చేసింది మన బెక్కీ లించ్.
అండ్ అంటే ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయింది బాస్. అంటే అంత ఇంట్రెస్టింగ్ లేకుండా జస్ట్ ఏంటంటే ఎవరు గొప్ప ఎవరు ఏం చేసినారంటే అక్కడ మాట్లాడినారు వీళ్ళు. అండ్ బెక్కీ లించ్ మాటలు నిజంగా చాలా కరెక్ట్ అనిపించింది, నిజంగా గ్రేటెస్ట్ సూపర్ స్టార్ మన బెక్కీ లించ్. అండ్ ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది బాస్. సో నెక్స్ట్ మనకి రా మెయిన్ ఈవెంట్లో ది ఊసోస్ వర్సెస్ మన ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ అండ్ డ్రాగన్ లీ మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికి ఫర్ మన వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. సో బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే, చాలా పెద్ద మ్యాచ్ ఉండే, చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్ షాకింగ్ ఏంటంటే ఈ మ్యాచ్లో ఏజే స్టైల్స్ అండ్ డ్రాగన్ లీ ఓడిపోయినారు అండ్ ఈ మ్యాచ్లో గెలిచినారు మన ది ఊసోస్. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన న్యూ వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఇంకెవరు కాదు, ది ఊసోస్ బాస్. సో ఇప్పుడు దీని మీద మీరేమంటారు? మీకు ఈ టైటిల్ చేంజ్ నచ్చిందా నచ్చలేదా, మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్లో చెప్పండి. బట్ ది ఊసోస్ ఇప్పుడు న్యూ ఛాంపియన్ అయిపోయినారు. అండ్ రోమన్ రేన్స్ రిటర్న్ టీజ్ అయింది అని నేను ఈ వీడియో స్టార్టింగ్లో అంటే ఈ వీడియో మధ్యలో సీఎం పంక్ అండ్ బ్రామ్ బ్రేకర్ సెగ్మెంట్ జరిగినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినాను. జస్ట్ ఛాన్సెస్ ఉన్నాయి, రోమన్ రేన్స్ టీజ్ అయింది. అండ్ ఫ్యాన్స్ అందరూ ఈరోజు ఓటీసీ అని చాలా రోజులు ఈరోజు చాంట్ చేసినారు చాలా ఎక్కువ. సో టైం దగ్గర వచ్చింది, అంత మంచిగా ఉంటే Jan 6th రోజే రాలో రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తాడు బాస్. సో ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.